హీలింగ్ వాస్తుకి స్వాగతం మిత్రులారా. మనం ఈ రోజున మహాబలిపురంలో ఈ యొక్క కార్వింగ్స్ అంటే 2 పెద్ద బండరాళ్ళ మీద ఈ యొక్క కార్వింగ్స్ చెక్కారనమాట. ఈ యొక్క కార్వింగ్స్ చెక్కడంలో గల ఉద్దేశము ఒక మహాభారతంలో జరిగినటువంటి కిరతార్జున అనేటటువంటి సన్నివేశాన్ని ఇక్కడ చెక్కడం అనేది జరిగింది. 2 బండల మీద ఆ యొక్క సంఘటనకి రుజువులుగా 3 లోకాలు దాన్ని వీక్షించారు అనేది చెప్పడం అనమాట. అంటే పై వరుస ఏదైతే ఉందో అదంతా దేవతలు వీక్షిస్తున్నారు, ఒక లెవెల్లో ఋషిపుంగువులు జంతుజాలము వీక్షిస్తుంది, ఆ లోపగలుగా మనం చూసినప్పుడు పాతాళ లోకం కూడా వీక్షిస్తుందని చెప్పడానికి ఒక సింగిల్ హెడెడ్ స్నేక్, అలాగే 3 హెడెడ్ స్నేక్, అదే రకంగా 7 హెడెడ్ స్నేక్, ఇలాగా యాక్చువల్గా ఒక ఒంటి కాలితో తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి భంగిమ ఏదైతే ఉందో ఆయన అర్జునుడి కింద. అర్జునుడు ఒక పాశుపతాస్త్రం గురించి తపస్సు చేసే అడవిలో తపస్సు చేసేటటువంటి సన్నివేశం. అంటే ఇదంతా ఒక అడవిలో ఒక దృశ్యం అన్నమాట. ఆ యొక్క జంతుజాలము చూడండి, ఆ యొక్క ఏనుగులు, ఆ లోపలగా మీరు చూసినప్పుడు ఇంకా 3 ఆ యొక్క మంద అన్నమాట, ఏనుగులు, వాటి తాలూకు పిల్లలు, రకరకాలైనటువంటి జింకలు, మూడులు, సింహాలు, అదే రకంగా ఒక విష్ణు ఆలయము చూడండి. అదే రకంగా మనకి మధ్యలో మంకీస్ అనమాట. ఇటు నుంచి చూడండి, ఇది 3 డైమెన్షనల్ కదా, ఇటు నుంచి చూపెట్టు బాబు. చూడండి ఆ దేవాస్ని ఒక 3 డైమెన్షనల్గా ఎలా చెక్కారు. వాటిని విట్నెస్ అనమాట, వానరులు విట్నెస్ చేస్తున్నట్టు, వాళ్ళంతా పైనుంచి అది విట్నెస్ చేస్తున్నట్టు అర్జునుడిని అనమాట, ఆ యొక్క తపస్సును అట్నుంచి. అండ్ దే ఆర్ గివింగ్ బ్లెస్సింగ్స్ టు హిమ్. ఆ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తున్నట్టు డిపిక్ట్ చేసిన విధానాన్ని మనకి ఈ రకంగా మన పూర్వీకులు, చరిత్రకారులు, స్థపతులు వారి యొక్క దీన్ని ఒక రాక్ మీద ఆవిష్కరింప చేశారనమాట. సో అర్జున పినాస్ అనేటటువంటి అర్జునుడు తపస్సు చేసుకునేటటువంటి ఇది మహాబలిపురంలో చాలా ప్రత్యేకతని సంతరించుకుందన్నమాట. సో మా యొక్క ట్రావెల్లో ఇవన్నీ చూస్తూ ముందుకు వెళ్ళేటటువంటి ఇది మాకు లభించినందుకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం ఆ మంటపంలోకి వెళ్తాం. అంటే పూర్తిగా ఆ యొక్క స్టోన్ నుంచి తొలిచినటువంటి మంటపాలు అన్నమాట, అది స్టోన్ కారుడ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.